ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది. ఇటుపక్క బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్ బ్రో. గేమ్ చేంజర్. వై ఎందుకు గేమ్ చేంజర్? అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్. సో ఓకే. రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? ఎవడు ఎవడు? ఆ, అదే రామ్ చరణ్ గారు ఇప్పుడు ఉన్నారు కదండి, చాలా మూవీస్ వచ్చినాయి కదా, పెద్ద పెద్ద కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు. మరి ఈసారి ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేయొచ్చు అంటారా? ఐ థింక్ పుష్ప టూ రికార్డ్స్ బ్రేక్ చేస్తారేమో అనుకుంటున్నా. పుష్ప 2 ప్రజెంట్ హాట్ టాపిక్, హై రేంజ్లో ఉంది. దీని అయితే ఢీ కొట్టేస్తాడా మీ రామ్ చరణ్? ఢీ కొడతాడు బ్రో. ఓకే. రామ్ చరణ్ గారు యూఎస్లో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అనదర్ కంట్రీలో చేశారు కదా, అక్కడ కూడా చాలా మంది వచ్చారు. సో ఏంటి రామ్ చరణ్? అంటే బ్రో మన తెలుగు వాడి గురించి కొంచెం ప్రౌడ్గా ఉంది. హ్యాపీనా? హ్యాపీ బ్రో, ఫుల్ మరి హ్యాపీ. ఈసారి విజయవాడలో కూడా కట్అవుట్ గట్టి కడుతున్నారు, 256 పైన కట్అవుట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కడదామని ఆలోచిస్తున్నారు. ఏంటి రామ్ చరణ్ అభిమానులు ఏంటి, ఏంటి క్రేజ్ ఏంటి, కట్అవుట్ ఫిట్టింగ్ ఏంటి, అదేంటి ఏం చెప్తారు? అంటే మన వాళ్ళు అంతా డైరెక్ట్ ఫ్యాన్స్ కొంచెం. ఓకే. అది కమింగ్ టు రామ్ చరణ్ గారు, ఈసారి పొలిటికల్ లుక్స్ ఉంటాయి అంటున్నారు, లోపల ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు. ఏంటి పొలిటికల్ లుక్స్ కొత్తగా ఉండిద్ది కదా, సో పొలిటికల్ రోల్ ఈసారి మాస్ చూడాలనుకుంటున్నారా, ఒక లీడర్లా చూడాలనుకుంటున్నారా? లీడర్లా చూడాలనుకుంటా. లీడర్ లుక్స్ చూడాలా? ఆ. ఓకే. పాన్ ఇండియా లెవెల్ ఈసారి క్రేజ్ ఉండిద్ది అంటారా ఈసారి? ఎస్ బ్రో. ఎందుకు రామ్ చరణ్ లైకింగ్ ఎక్కువ ఎందుకు? అంటే చిన్నప్పటి నుంచి అభిమానం బాగా. అవునా? ఆ, మరి ఇప్పుడు యా. కాంపిటీషన్ పోటీగా ఉండిద్ది అంటారా ఈ సంక్రాంతి నుంచి? ఫుల్ కాంపిటీషన్ ఉండేది బ్రో. బ్రో మరి ఇప్పుడు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ, లైక్ బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్ అన్న రామ్ చరణ్. గేమ్ చేంజర్. వై ఎందుకు గేమ్ చేంజర్, వై రామ్ చరణ్? అంటే ఈసారి చాలా హై సినిమా ఎక్స్పెక్టేషన్ కదా, అందుకని. ఓకే. బేసికల్లీ రామ్ చరణ్ గారు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగింది మొన్న. ఎలా అనిపిస్తుంది? ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఒక హీరో అనదర్ కంట్రీ వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సక్సెస్ చేసుకొని వెనక్కి వచ్చారు కదా, అక్కడ కూడా చాలామంది వచ్చారు, ఈవెంట్ బాగా జరిగింది, సర్టెన్ డైరెక్టర్స్ కూడా వెళ్ళారు అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్ళి వచ్చారు కదా, మూవీ ప్రమోషన్ చాలా బాగుంది. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారిది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కడదామని ప్లానింగ్లో ఉన్నారు. అది కూడా స్టార్ట్ అయింది మన విజయవాడలో. 256 అబౌట్ ఫీట్ కట్అవుట్ ఉండాలి అంటున్నారు. ఇండియన్ బిగ్గెస్ట్ కట్అవుట్ చేయాలంటున్నారు. ఏంటి క్రేజ్ ఏంటి, అభిమానం ఏంటి, అసలు ఏంటి బాలయ్య అదే లైక్ రామ్ చరణ్ అంటే ఏంటి? క్రేజ్ అంతే, ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంట. అవునా? అండ్ మూవీస్కి ఆయనకి. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి, చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. రీసెంట్గా పుష్ప 2 వచ్చినాయి, లైక్ దేవరా లాంటి మూవీస్ వచ్చినాయి. ఈ అన్నిటికీ ఇవ్వాల్సిన కాంపిటీషన్ ఇస్తాడంటారా ఈసారి రామ్ చరణ్? పక్కా ఇస్తాడన్న, గేమ్ చేంజర్ అది. అంటే మూవీలో ఓన్లీ గేమ్ చేంజరా, ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ వచ్చింది అంటారు? ఇండస్ట్రీకి రావచ్చు. అవునా? ఓ ఎందుకు అలా అనుకుంటున్నారు? పుష్ప టూ ఫస్ట్ హాఫ్ అందరూ అనుకున్నారు, కానీ సెకండ్ హాఫ్ ఇంక సూపర్ హిట్ అయింది. గేమ్ చేంజర్ అంతకంటే అవ్వచ్చు కదా. అవునా? ఓకే. రామ్ చరణ్ గారు బేసికల్లీ పొలిటికల్ లుక్స్ ఉంటాయి, ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు. సో పొలిటికల్ లుక్స్ బాగుంటాయి అంటారా? పొలిటికల్ లుక్స్ ప్రీవియస్లో ఏ మూవీలోనే చూసారా, ఇప్పుడైనా స్టార్టింగ్? పొలిటికల్ లుక్స్ అంటే ఇందులోనే గేమ్ చేంజర్ అని పొలిటికల్ లుక్స్ మనం ఎంతమంది అబ్జర్వ్ చేయాలి. లుక్స్ అయితే ఈసారి స్టోరీను లుక్స్ కొత్తగా కావాలనుకుంటున్నారా? స్టోరీ అనేది కొత్తగానే ఉంటుంది కానీ ఇప్పుడు సినిమా మాస్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, రెండు రెండు ఉండాలి. మాస్ ఉంటుందిలే ఆ మాత్రం గేమ్ చేంజర్. ఓకే. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. వన్ వర్డ్ కూడా మా రామ్ చరణ్ ఎక్సలెంట్ పర్సన్ అనుకోవచ్చు. ఓకే బ్రో. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? అంటే మూవీ అంటే ఫ్యాన్స్ యాస్పతి మెగా ఫ్యామిలీ అమ్మనగా గేమ్ చేంజర్కి వెళ్తాం. ఇప్పుడు బాలయ్య బాబు రామ్ చరణ్ కంపేర్ చేయలేం కదా, ఆయన టాప్ 4 లో ఒక అతను. ఆయన ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో రికార్డ్స్ తో వాళ్ళు కంపేర్ చేయలేం కదా. కాబట్టి రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే రామ్ చరణ్ గారు. రికార్డ్స్ అంటే అప్పుడు ఉన్నారు కదా బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, ఆ రేంజ్ వేరనమాట. అది వాళ్ళతో వీళ్ళని కంపేర్ చేయలేం. వీళ్ళు కొన్ని వేల కోట్లు సంపాదించినా సరే వాళ్ళ మూవీతో కంపేర్ చేయలేం కదా. ఓకే. అవి అప్పటి నుండి వచ్చింది అనమాట. 10 రూపాయలు లెజెండరీ యాక్టర్. రామ్ చరణ్ ఈజ్ గ్లోబల్ స్టార్. ప్రెసెంట్ యూత్ అందరూ కూడా వాళ్ళ మీద అఫోర్డ్ అవుతున్నారు కాబట్టి ప్రభాస్ గారు అవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ అలాగ ఉంది. లాస్ట్ జనరేషన్ అలా లేవు. బట్ వీళ్ళని వాళ్ళతో కంపేర్ చేయలేం. ఒక హీరో పరంగా, ఫ్యాన్ పరంగా, ఒక మెగా అభిమానంగా అనగలను. కానీ ఇప్పుడు బాలయ్య బాబుకి, రామ్ చరణ్ కి, ప్రభాస్ కి కంపేర్ చేసినంత ఉండదు అనమాట. వాళ్ళు రేంజ్ టాప్ 4 అంటారు కదా, ఆ రేంజ్ అనమాట. సో రికార్డులతో వాళ్ళకి సంబంధం ఉండదు. బేసికల్లీ ఇప్పుడు చూస్తున్నట్లయితే గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గారు మూవీయే ఈసారి అంటే మీరు అనుకున్నట్లే పుష్ప 2 వచ్చినాయి, దేవరా లాంటి ఎన్టీఆర్ మూవీస్ వచ్చినాయి, లైక్ ప్రభాస్ గారి మూవీస్ వచ్చినాయి. సో ఈ అన్నిటికీ కంపేర్ చేసి చూస్తుంటే ఈ గేమ్ చేంజర్ మూవీ ఈ అందరికి కాంపిటీషన్ ఇచ్చి రికార్డ్ బ్రేక్ చేసిద్దా? హోప్ఫుల్లీ అవునా? చేంజ్ చేయాలి. ఫ్యాన్స్ గా ఒక క్యూరియాసిటీ ఉంటది కదా, అది ఉంటది కదా. సో హోప్ఫుల్లీ రామ్ చరణ్ మీద కూడా ఇప్పుడు లాస్ట్ టైం పుష్ప బ్రేక్ చేసింది కదా,
దాన్ని కూడా రామ్ చరణ్ మూవీ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం. అది అంటే బేసికల్లీ ఇప్పుడు చూస్తున్నట్లయితే రామ్ చరణ్ గారు తీసిన మూవీస్ లో ఫేవరెట్ మూవీ నాకు రామ్ చరణ్ Orange. అయితే మగధీర. అంటూ నాకైతే మగధీర. సో అంటే ఈసారి కొత్త లుక్ లో కనబడుతున్నారు. పొలిటికల్ లుకింగ్ వచ్చింది కదా, కొత్త లుక్ లో ఉన్నారా మీరు? చూస్తున్నారు అదే పొలిటికల్ లుక్స్, ఫాదర్ అండ్ సన్ రోల్ అంటున్నారు కదా, బాగుంటుంది అంటారా? చూడాలి. దాన్ని కూడా అంటే ఒకే లెవెల్లో లవ్ స్టోరీలు కాకుండా ఉండాలి కదా, కొంచెం న్యూ స్టోరీలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఈ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి. ఫాదర్ అండ్ సన్ రోల్ అండ్ పొలిటికల్ అండ్ లుక్స్ కూడా ఎదురు అంటున్నారు అంటున్నారు రామ్ చరణ్ గారు డబుల్ రోల్. డబుల్ రోల్ అనేది కామన్ గా జరిగే వాళ్ళు 2 మూసులు ఉన్నట్టు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చూడాలి కదా ఒక న్యూ స్టోరీ. ఆ పొలిటికల్ ట్రై చేయని రోల్ చేస్తున్నారు కాబట్టి రానా గారు తీసే చూసావా ఇది లీడర్, అది గూస్ బంప్స్ మూవీ. ఇది కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శంకర్ గారికి చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి కదా. అవి డైరెక్షన్ ఇప్పుడు శంకర్ లాంటి డైరెక్టర్ అంటే చాలా ఆయన గురించి మాట్లాడలేము అనుకో, తప్పదు. కంబ్యాక్ ఇస్తారు కదా శంకర్ గారికి. అందరికి ఉడుదులు వస్తాయంట. అలాగే అనుకుని సక్సెస్ ఫెయిల్ అని ఇప్పుడు ఫెయిల్ అయ్యింది అనుకుని ఇప్పుడు సక్సెస్ అవ్వదని అనుకోకూడదు. ఏమో సక్సెస్ అవ్వచ్చు, చూడాలి. ఉంటది చిన్న చిన్న మైనస్లు వచ్చినంత మాత్రాన మాత్రం ఈ సంక్రాంతి పండగ అంటారా? పండుగ ఉంటది. మెగా ఫ్యామిలీ పండగ, మెగా ఫ్యామిలీ పండుగ ఉంటది. పైగా పవన్ కళ్యాణ్ ఒకటి ఉంటది కాబట్టి అది దేవుడి పండుగ అనమాట. అది